లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రాజమౌళి జీవితాన్ని మార్చివేసిన పుస్తకం ఇదే. ఒకప్పుడు హీరోని చూసి సినిమాకు వచ్చేవారు ప్రేక్షకులు, కానీ దర్శకుడు ఎవరో అని తెలుసుకుని వస్తున్నారు ఇప్పటి ఆడియన్స్. ఇలా దర్శకుడికి గౌరవం తెచ్చే సినిమాలు చేస్తున్నారు జక్కన్న రాజమౌళి. బాహుబలి లాంటి విజువల్ వండర్ని తెరకెక్కించిన రాజమౌళి అన్న, ఆయన వ్యక్తిత్వం అన్న ప్రతి ఒక్కరికి ఆదర్శమే. అయితే ఒకప్పుడు ఆయన పూజలు బాగా చేస్తూ దైవాన్ని బాగా నమ్మేవారట. ఎప్పుడైతే నాస్తికుడైన గుండం గంగరాజుని కలిశారో అప్పటి నుండి దైవభక్తి లేదట. గుండం గంగరాజు అయాన్ రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చారని, ఆ పుస్తకం చదివిన తర్వాత తన వ్యక్తిత్వం, ఆలోచన విధానం పూర్తిగా మారిందని, నాస్తికుడిగా మారారని రాజమౌళి అన్నారు. రాజమౌళి చదివిన ఈ పుస్తకం చదవాలని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆ బుక్ చదివితే నాస్తికులం అవుతామని వద్దని అంటున్నారట.